అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అసలు ఇక్కడికి వచ్చిన కాంచి వీడియో తీయడం అయితే అస్సలు కుదరట్లేదండి. ఏ రోజుకి ఆ రోజు చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా అలానే అయిపోతుంది. అలానే రేవాంశికి కూడా ఒకటి జలిపోతే దగ్గని, దగ్గుపోతే జ్వరం అని ఇలా వస్తానే ఉంటున్నాయి. నిన్న కూడా జ్వరం వచ్చింది వాడికి. ఇంకా అందుకే అసలు వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరట్లేదు. ఇంక ఈరోజు అయితే వీడియో తీయాలని ఫిక్స్ అయిపోయాను. మార్నింగ్ 7:15 అలా అవుతుందండి టైం. ఇప్పుడైతే అక్కడ రేవాంశ్ అయితే వెయిటింగ్ టిఫిన్ కోసం. ఇప్పుడు వెళ్ళి వాడికి టిఫిన్ వేసేద్దాం, టిఫిన్ వేసి వాడికి పెట్టేద్దాం. వచ్చేయండి. టిఫిన్ వచ్చేసి దిబ్బ రొట్టెలు అండి. ఇదిగో పిండి. ఆల్రెడీ పొద్దున్నే మా అమ్మ పొలం వెళ్ళేటప్పుడు అయితే వేసుకొని వెళ్ళింది. ఇక ఆల్రెడీ ఉంది కాబట్టి ఇందులోనే ఫస్ట్ అయితే వాడికి వేసి పెట్టి ప్లెయిన్గా వేస్తానండి. ఫేవర్ వచ్చింది కదా ఆనియన్, ఇవేమైతే ఏం కలపను. మాకు ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి అయితే మాకు వేసుకుంటాను. పదండి. ఇంకా వాటర్ కూడా కాచేసాను. నేను నా పనిలో ఉంటే వీడి పనిలో ఉన్నాడండి. చూడండి బయటకు వచ్చి ఎలా ఆడుతున్నాడు. అన్ని ఇలానే చేస్తాడు. మా నాన్న అయితే టిఫిన్ అయితే చేసేసారండి. ఇంకా మా నాన్న అయితే ఇప్పుడు వెళ్ళాలి. క్యారేజ్ అయితే కట్టమన్నారు. నా చిన్నప్పటి నుంచి మా నాన్న అయితే క్యారేజ్ అయితే తీసుకెళ్ళేవాడు కదండి పనికి. మార్నింగ్ తినేళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చే తినేవాడు. ఇప్పుడు కొంచెం వయసు అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ కూడా క్యారేజ్ కట్టుకొని అయితే వెళ్తున్నాడు. ఇంకా అమ్మ పొద్దున్నే నానబట్టికైతే రైస్ అయితే పెట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళీ మేము తినేప్పుడైతే మేము ఫ్రెష్గా పెట్టుకుంటాం. మళ్ళీ అంత పొద్దున్నే వండితే మేము తినేప్పటికి 2-1 అలా అయింది. ఎందుకులే అని ఇంకా నానబట్టికే పొద్దున్నే అమ్మే వండేసి వెళ్ళిపోయింది. నేను జస్ట్ క్యారేజ్ కడతా, టిఫిన్ వేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి క్యారేజ్ అయితే కడతాను. నేను వంకాయ కూర అయితే వండెళ్ళిందండి. ఎందుకంటే నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తాను అని చెప్పాను. అందుకొని కొంచెమే వండెళ్ళింది. ఇది నాన్నకైతే వచ్చింది. ఇదైతే క్యారేజ్ కట్ట వండేసి వెళ్ళిపోయింది. వాళ్ళైతే పొలం పనికి వెళ్తారండి. మార్నింగ్ 6కి అయితే వెళ్తారు. ఆఫ్టర్నూన్ వచ్చేవాడికి 12:30 అయిపోయింది. మ్యాక్సిమం ఎప్పుడు పొద్దున పూట పనులకే వెళ్తారు. ఇంకా చలికాలం వస్తేనే 10ంటికి వెళ్ళి ఈవినింగ్ అయితే వస్తారు. ఇంకా మా అమ్మ మా నాన్న ఇద్దరు పనికి వెళ్తారండి. ఇంట్లో అయితే ఎవరు ఉండరు. మేము వస్తేనే మమ్మీ ఇంట్లో ఉండిద్ది, లేకపోతే మా అమ్మ రోజు డైలీ వెళ్తానే ఉండిద్ది. క్యారేజ్ అయితే కడుతున్నా అండి. నా చిన్నప్పటి నుంచి మా నాన్న ఎప్పుడు క్యారేజ్ తీసుకెళ్ళినది మా నాన్న మేము కట్టిందే లేదు. ఇప్పుడే తీసుకెళ్తున్నాడు. ఈ ఎండలు అయితే బాగా కాస్తున్నాయి కదండి, ఏజ్ అవుతుంది కదా. ఇంకా అప్పటి వరకు తినకుండా ఉండలేకైతే క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తున్నాడు. అందుకే క్యారేజ్ అయితే కడుతున్నా. అయితే కట్టేశానండి. నేను ఈ క్యారేజ్ కట్టి టిఫిన్ ఇవన్నీ వేసే వరకు మా నాన్న అయితే చూసుకుంటాడు. ఈ లోపే రేవాంశ్ కడితే గోల్ చేస్తాడండి. ఎవరి దగ్గరే ఉన్నాడు. బయటకు వచ్చి ఆడుకోనన్నా ఆడుకోవాలి, లేకపోతే నేనన్నా కనిపించాలి వాడికి. వాడిని ఇంట్లో పెట్టి నేనైతే మెస్ డోర్ వేస్తాను. ఆ మెస్ డోర్ వెయ్యంగానే ఇంక ఏడుపు అయితే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా ఆడు ఏడుస్తానే ఉన్నాడు. మా నాన్న అదిగో వినిపిస్తుంది వాడి కేకలు. ఇంకా క్యారేజ్ కట్టాను. ఇల్లంతా ఆగమాగం చేసేస్తాడు టిఫిన్ చేసే లోపు, ఇవన్నీ చేసే లోపల. ఇంకా వాడికి స్నానం చేపించి ఇల్లు అయితే సర్ది అయితే ఇల్లు ఉడుస్తాను. అప్పటికి ఇక నేను ఇల్లు సర్ది వాడికి స్నానం చేపించి నేను రైస్ పెట్టే లోపల మిషన్లో బట్టలు వేసి మా అమ్మ కూడా వచ్చేసిద్ది. ఇక్కడికి వచ్చిన పనే ఉండదండి. నేను రేవాంశని చూసుకుంటే ఇంట్లో పని చేసుకున్నాను. ఇక్కడికి వస్తే నాకు రేవాంశని చూసుకుంటే పెద్ద టాస్క్ లాగా ఉండిద్ది. అక్కడైతే ఇంట్లో ఉంటాడు కదా, ఇక్కడైతే కొంచెం బయటికి వెళ్తాడు కదా, అస్సలు చేతుల్లో ఉండడండి. స్నానం చేయించి అయితే నిద్రైతే పుచ్చేసానండి రేవాంశని అయితే. నేను ఇంకా బ్రష్ చేయలేదు. నేను ఇప్పుడు బ్రష్ చేసి టిఫిన్ చేయాలి. ఇల్లంతా ఆగం చేసేసాడండి. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయాలి. అలానే ఈరోజు వంట డ్యూటీ అయితే నాది. ఈ టాస్క్లన్నీ పూర్తి చేయాలి. అలానే నేను షార్ట్ వీడియో, నేనైతే రోజు ఒక షార్ట్ వీడియో అయితే ఏదో ఒకటి పెడతా అండి. దానికైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎడిట్ చేసి ఆ షార్ట్ వీడియో దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ పనులన్నీ చేయాలి. ఫస్ట్ అయితే బ్రష్ చేసేసి టిఫిన్ చేస్తా. కొంచెం ఎనర్జీ వచ్చింది. తర్వాత ఈ పనులన్నీ ఫినిష్ చేస్తా. ఇంకా వీడిని నిద్రపుచ్చేసి అయితే బ్రష్ చేసేయండి. బ్రష్ చేయగానే నాకైతే నోట్లోకి అయితే ఏదో ఒకటి పోవాల్సిందే. అస్సలు ఖాళీగా అయితే ఉండదండి. ఇంక ఇంట్లో అయితే గవ్వలు ఉన్నాయి. మా నాన్న తెచ్చాడు బెల్లం గవ్వలు. అవైతే తినేసాను. భలే టేస్ట్ బాగున్నాయండి. ఒకటి తినే కొంచెం ఇంకోటి తినాలనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే దిబ్బ రొట్టె అయితే వేసానండి. ఫోన్ చేతిలో ఉంది కాబట్టి షేప్ అయితే ఇలా వచ్చేసింది. కానీ దిబ్బ రొట్టెల టేస్ట్లు అయితే భలే ఉంటాయండి. మా ఇంట్లో అయితే మా అమ్మ అయితే గైంటికి వేసింది కదా పిండి, చాలా మెత్తగా ఉంటాయి. అయితే ఇంకా తినేసిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నానండి. ఇంకా రోజుకి 2 బొంతలు అలానే దుప్పట్లు అయితే వేస్తాము. ఇదైతే కామన్ అండి. 10 డేస్కి ఒకసారి దుప్పట్లు బొంతలు అయితే మా ఇంట్లో ఉతకటం. ఇంకా బట్టలు తక్కువ ఉన్నప్పుడు అయితే వీటితో పాటు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. అలానే ఇల్లంతా సర్ది అయితే ఇల్లు అయితే ఊడ్చుకొచ్చాను. అలానే నా వాయిస్ ఓవర్ కూడా చెప్పానండి.
ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే చేయాలి. నేను ఎప్పటి నుంచో పన్నీర్ కర్రీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నాను. నాకు పన్నీర్ కర్రీ అంటే ఇష్టం. నేను బయట తిన్నానని 3-4 టైమ్స్. అయితే ఇంట్లో ట్రై చేద్దామని అందుకే ఎప్పటి నుంచో మహబూబ్ నగర్లో ఉన్న దగ్గర నుంచే మా వారికి అయితే చెప్తున్నాను పన్నీర్ తీసుకురా నేను ట్రై చేస్తానని. అయితే ఆయన మొన్న డీమార్ట్కి వెళ్ళారు, అక్కడ చూసారంట, తీసుకొని వచ్చారు. ఇక ఈరోజే ట్రై చేయబోతున్నాను. వీడియో చూసాను, 4-5 అయితే చూశాను. నాకు అందులో అయితే సంగీత సుధాకర్ గారు చేశారు, అదైతే కొంచెం సింపుల్గా అనిపించింది. ఇప్పుడు అదైతే ట్రై చేయబోతున్నాను. ట్రై చేసి ఎలా ఎలా వచ్చిందో మీకు కూడా చెప్తాను. సరే మరి చేసేద్దాం పదండి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, అందుకే గట్టుకుపోయింది, ఇంకా రావట్లేదు. తీసి కట్ చేస్తాను. ఇందాక తీసాను ఒక 1/2 అవర్ ముందే, అయినా కానీ ఇంకా గట్టిగానే ఉంది. అంటే ఫ్రీజర్లో ఉంది కదా, అందుకే బాగా గట్టిగా అయిపోయింది. ఫ్రెష్ అయిపోయానండి. నేనైతే పన్నీర్ కర్రీ చేశాను, అందులోకి అయితే బగారా రైస్ కూడా చేశాను. అలానే రేవంశ్ నిద్రలే చేశాడు, వాడికి తినపెట్టేశాను. వాడికి ప్లెయిన్ రైస్ చేసి పన్నీర్ కర్రీ వేసి అయితే వాడికి పెట్టాను. అది వరుస్తున్నారు చూసారా. ఇప్పుడు నేను తినాలి, మా అమ్మ అయితే ఎత్తుకుంది. ఈ లోపల నేనైతే తినేస్తా. పన్నీర్ కర్రీ, బగారా రైస్. ఇంకా తిన్న తర్వాత ఇక్కడైతే రేవాష్ని అయితే కొంచెం సేపు ఆడిస్తున్నా అండి. ఏదో కొంచెం సేపు అలా అలా ఆడేళ్ళండి. ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను 250కి. షేప్స్ అండి, 250 పడింది. వర్తే అంటారా. ఇంకా కొంచెం సేపు ఆడాడు, ఇక తర్వాత అయితే వెళ్ళి వాటర్లో అయితే ఆడేశాడు. ఇక్కడైతే వీడికైతే బట్టలు మార్చండి, బట్టలు మార్చి అయితే కూర్చోబెట్టా. ఇదంతా కలిపి అయితే ఒక బుక్ లాగా ఉండేది. మా రేవాష్ దెబ్బకి చూడండి ఇదంతా ఎలా అయిపోయిందో, చించేశాడు దీన్ని అయితే. బయట వర్షం పడుతుంది, ఇక అందుకే రేవాష్ ఇంట్లో పెట్టి లాక్ చేసేసాం. ఇందాక 1 గంట పడుకోబెడదామని చూస్తే వీడు మాత్రం పడుకోలేదు, ఆడుతానే ఉన్నాడు. ఇంక ఈరోజు త్వరగా ఫుడ్ అయితే వండేసి పెట్టేసి అయితే పడుకోబెట్టేయాలి. వీడికి సాయంత్రం అయ్యేసరికి అలసిపోతున్నాడండి. మరి దానివల్ల ఎందుకో కానీ 2 డేస్కి అయితే ఒకసారి అయితే జ్వరం అయితే గ్యారంటీగా వస్తుంది. బయట కొంచెం సేపు ఆడడానికి బయట మాత్రం వర్షం పడుతుంది. మళ్ళీ వాన్ చెప్పారంట ఇవాళ రేపు 2 డేస్ అయితే వర్షం చెప్పారంట. అందుకే మార్నింగ్ నుంచి ఉమ్మదం తీస్తానే ఉంది. ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలి.